Good morning, children. Now we are at 71 question. What is this 71 question? If an object is placed, at C on the principal axis in front of concave mirror, the position of the image is. ఏమన్నాడు ఇక్కడ? ఒక కాన్కేవ్ మిర్రర్ ఉందంట. ఆ కాన్కేవ్ మిర్రర్ ముందట ఈజ్ ప్లేస్డ్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినాడు. ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ వస్తుంది అని అన్నాడు. సో మనకు తెలిసిన విషయం ఏంటిది? మనం ఆబ్జెక్ట్ని ఎన్ని ప్లేస్లలో పెట్టచ్చు? ఇన్ఫినిటీ దగ్గర ఫస్ట్ ప్లేస్. ఇన్ఫినిటీ దగ్గర కనుక పెడితే ఎక్కడ వస్తుంది? ఫోకస్ దగ్గర వస్తుంది. సెకండ్ ప్లేస్ అవుట్ సైడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే ఎక్కడ వస్తుంది? ఇన్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర వస్తుంది. థర్డ్ పాయింట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే ఎక్కడ వస్తుంది ఇమేజ్? ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే ఎక్కడ వస్తుంది ఇమేజ్? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే వస్తుంది. ఇఫ్ యూ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్ మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో కనుక పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది? అవుట్ సైడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ప్లేస్డ్ ఎట్ ఫోకస్ దగ్గర పెట్టినామనుకోండి, ఇమేజ్ ఎక్కడ వస్తుంది? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిట్ దగ్గర వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ వాట్? P and F. If it is placed P and F, in between P and F, where image is formed? ఒకవేళ కనుక P and F మధ్యలో కనుక పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయితే చెప్పండి? ఇన్సైడ్ ద మిర్రర్. మిర్రర్కి లోపల ఏర్పడుతుంది. ఎరెక్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది, పెద్ద ఇమేజ్ ఏర్పడుతుంది. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది? సి దగ్గర పెడితే ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఆన్సర్ ఏంటిది? సి దగ్గరనే ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? 72 క్వశ్చన్. We get a diminished image with a concave mirror when the object is placed. సో ఆబ్జెక్ట్ ఎక్కడ పెడితే మనకు డిమినిష్డ్ ఇమేజ్ అంటే చిన్నగా ఉన్న ఇమేజ్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఎట్లా వస్తుంది? చాలా స్మాల్ ఇమేజ్ వస్తుంది, పాయింట్ సైజ్డ్ ఇమేజ్. ఇన్ బిట్వీన్ వాట్? అవుట్ సైడ్ ఆఫ్ సికి బయట కనుక పెట్టినామనుకోండి ఎట్లా వస్తుంది ఇమేజ్? ఇంకా చిన్నగా వస్తుంది. నెక్స్ట్ సి దగ్గర పెడితే సేమ్ సైజ్ వస్తుంది. సికి మరియు ఎఫ్కి మధ్యలో పెడితే ఏమొస్తుంది? కొంచెం పెద్దగా వస్తుంది, అవుట్ సైడ్ ఆఫ్ సి వస్తుంది. సో నెక్స్ట్ ఎఫ్ దగ్గర పెడితే ఏమవుతుంది? ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు అడిగింది ఏం అడిగిండో చూడండి, మనకు డిమినిష్డ్ ఇమేజ్ కావాలి. డిమినిష్డ్ ఇమేజ్. సో ఏమడుగుతున్నాడు? డిమినిష్డ్ ఇమేజ్ అడుగుతున్నాడు. ఎట్ ఎఫ్ దగ్గర పెడితే ఏమొస్తుంది? ఇన్ఫినిటీ దగ్గర వస్తుంది, అది చాలా పెద్దగా వస్తుంది. బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్, పోల్కి మరియు ఫోకస్కి మధ్యలో పెడితే ఏమొస్తుంది? ఇమేజ్ అనేది విత్ ఇన్ ద మిర్రర్ వస్తుంది. దిస్ ఈజ్ ద కాన్కేవ్ మిర్రర్ అనుకుంటే ఇది పోల్, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. పోల్కి ఫోకస్కి మధ్యలో కనుక పెడితే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద మిర్రర్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. మిర్రర్ లోపల వస్తుంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ ఆస్క్డ్ ఎట్ సి దగ్గర పెడితే ఏమొస్తుంది? నాకు సి దగ్గరనే వస్తుంది. బిహైండ్ సికి ఆవల కనుక పెట్టినారనుకోండి, సికి ఆవల కనుక పెడితే ఏమవుతుంది? సికి ఆవల కనుక పెట్టినట్టయితే ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సికి ఆవల పెడితే ఎఫ్ అండ్ సి వస్తుంది. ఇక్కడ డిమినిష్డ్ చిన్నగా వస్తుంది, ఇన్వర్టెడ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? బిహైండ్ సి. నెక్స్ట్ వన్ 73 క్వశ్చన్ చూడండి. వి గెట్ వర్చువల్ ఇమేజ్ ఇన్ ఏ కాన్కేవ్ మిర్రర్లో వర్చువల్ ఇమేజ్ వస్తుందంట. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్, ఎక్కడ పెట్టాలి ఆబ్జెక్ట్ని చెప్పండి? వర్చువల్ ఇమేజ్ రావాలని అంటే, వర్చువల్ అంటే ఎరెక్టెడ్ ఇమేజ్ రావాలి మరియు తెర మీద పట్టకూడదు. కాబట్టి కాన్కేవ్ మిర్రర్ అనుకోండి, ఇక్కడ పోల్ ఉంటుంది, ఇక్కడ ఫోకస్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. పోల్కి ఫోకస్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ని కనుక పెడితే ఏమవుతుంది? దాని ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద మిర్రర్, ఎరెక్టెడ్ అండ్ వర్చువల్. ఇక్కడ ఏర్పడే ఇమేజ్ని మనం తెర మీద పట్టగలుగుతామా? పట్టలేము. కాబట్టి ఎక్కడ ఉంచాలి? పీకి మరియు ఎఫ్కి మధ్యలో ఉంచాలి. బిట్వీన్ పోల్ అండ్ ఎఫ్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లెట్ వి గో టు 74th క్వశ్చన్. వాట్ ఈస్ ది 74th క్వశ్చన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ మ్యాగ్నిఫికేషన్ ఎం? మ్యాగ్నిఫికేషన్ ఎంకి సంబంధించి ఏది కరెక్ట్ అని ఇచ్చినాడు. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చినాడంటే V/U. సెకండ్ వన్ ఈజ్ వాట్? -V/U. థర్డ్ వన్ ఈజ్ HI/H0 అండ్ ఫోర్త్ వన్ ఈజ్ H0/HI.
వీటిలలో ఏది సరి అయింది అంటున్నాడు. సో ఏది సరి అయింది మనకి తెలుసు. సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఒకటి, ఇమేజ్ డిస్టెన్స్ డివైడెడ్ బై నెగటివ్ సైన్ ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ డివైడెడ్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇది మనకు సరి అయింది. అవునా? సో దట్స్ వై అవర్ ఆప్షన్లు ఇక్కడ ఏమీ లేవు. 2 and 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. 2 and 3 దీస్ 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్ కింద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ గో టు 75 క్వశ్చన్. వాట్ ఈస్ ది 75 క్వశ్చన్? ఫర్ an incident ray which seems to be traveling through the ఫోకస్ గుండా వెళ్తుంది ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్, ద పాత్ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ రే ఈజ్. కాన్వెక్స్ మిర్రర్ అంటే ఈ విధంగా ఉంటుంది, అవుట్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే కాన్వెక్స్ మిర్రర్. మళ్ళీ సేమ్, దిస్ ఈజ్ ద పోల్, ఇట్ సైడ్ ఫోకస్ ఉంటుంది, ఇట్ సైడ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఇప్పుడు ఏమన్నాడు? దెన్ ఇన్సిడెంట్ రే సీమ్స్ టు బి ట్రావెలింగ్ త్రూ ద ఫోకస్. ఒక ఇన్సిడెంట్ రే వస్తుందట, ఇక్కడ ఫోకస్ గుండా పోతున్నట్టుగా అవుపించిందట, ఫోకస్ గుండా పోతున్నట్టుగా అవుపించిందట. ఇన్సిడెంట్ రే ఫోకస్ గుండా కనుక పోతూ ఉన్నట్టయితే రిఫ్లెక్టెడ్ రే ఇట్ ఈస్ ప్రజెంట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా కనుక ఉన్నట్టయితే రిఫ్లెక్టెడ్ రే మస్ట్ బి గోస్ త్రూ ద ఫోకస్. ఒకవేళ ఇన్సిడెంట్ రేనే ఫోకస్ గుండా పోతే రిఫ్లెక్టెడ్ రే మస్ట్ బి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 76th క్వశ్చన్ చూడండి. ద సైజ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్వేజ్. కాన్వెక్స్ మిర్రర్ తోటి ఫార్మ్ అయ్యే ఇమేజ్ యొక్క సైజ్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్ ఎన్లార్జ్డ్, సెకండ్ ఆప్షన్ డిమినిష్డ్, థర్డ్ ఆప్షన్ ఏమన్నాడు? ఈక్వల్ సైజ్, డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఎట్లా ఉంటుంది? కాన్వెక్స్ మిర్రర్ తోటి ఫార్మ్ అయ్యే ఇమేజ్, కాన్వెక్స్ మిర్రర్ తోటి ఫామ్ అయ్యే ఇమేజ్ ఎప్పుడు కూడా డిమినిష్డే ఉంటుంది, ఎప్పుడు కూడా చిన్నగా ఉంటుంది, డిమినిష్డ్గా ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 77 క్వశ్చన్ చూడండి. An object is placed at a certain distance on the principal axis of a concave mirror. The image is formed at a distance of 30 centimeters from the mirror. Find the object distance if the radius of curvature r is equal to 15 centimeters. ఏమన్నాడు? ఒక ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినట? సర్టన్ డిస్టెన్స్ ఎక్కడో పెట్టినాడు. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 30 అంటే v ఈజ్ ఈక్వల్ టు 30 ఇచ్చినాడు. r ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు? 15 ఇచ్చినాడు. r ఈజ్ ఈక్వల్ టు 15 ఇచ్చినాడు అంటే సో r ఈజ్ ఈక్వల్ టు 2f కదా, r ఈజ్ ఈక్వల్ టు 2f కాబట్టి f ఈజ్ ఈక్వల్ టు r/2 అవుతుంది కాబట్టి 7.5 అవుతుంది. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ యూని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ ఏంటి? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. ఈ ప్రిన్సిపల్లో సైన్ కన్వెన్షన్ని ఆధారంగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ గెట్ ఆన్సర్ బి 10 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకేనా? ఆన్సర్ ఎంత వస్తుంది? 10 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ 78 క్వశ్చన్ నెంబర్ 78 చూడండి. ఆల్ ద డిస్టెన్సెస్ ఆర్ రిలేటెడ్ టు స్పిరికల్ మిర్రర్స్ విల్ బి మెజర్డ్ ఫ్రమ్. సో మనం స్పిరికల్ మిర్రర్స్కి సంబంధించి ఏదైనా డిస్టెన్స్ని కనుక కొలవాలంటే ఎక్కడి నుంచి కొలుస్తా అని చెప్పండి? అన్నీ కూడా పోల్ నుంచే కొలవాలి. ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. ఇన్సిడెంట్ రేస్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్లోనే మనం కొలతను కనుక కొలిస్తే వీ షుడ్ టేక్ వాట్? పాజిటివ్. ఇన్సిడెంట్ రేస్ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్కి ఆపోజిట్లో కనుక కొలిస్తే ఆ కొలతను నెగిటివ్గా తీసుకోవాలి. కానీ కొలవడం మాత్రం కంపల్సరీ ఎక్కడి నుంచి కొలవాలి? పోల్ నుంచి మాత్రమే కొలవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 79th క్వశ్చన్ చూడండి. ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఏ రియల్ ఆబ్జెక్ట్ టు ఏ రియల్ ఇమేజ్ ఇన్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్. రియల్ ఆబ్జెక్ట్కి రియల్ ఇమేజ్కి మధ్య ఉండే మినిమం డిస్టెన్స్ ఎంత ఉండే అవకాశం ఉంటుందో చెప్తారా? ఒకసారి చూడండి. లెట్ వి కన్సిడర్ వాట్ ఐఎమ్ టేకింగ్ వాట్ కాన్కేవ్ మిర్రర్ని తీసుకున్నాను. ఇది అవుట్ సైడ్ ఏమో కోటింగ్ ఉంటుంది, ఇన్సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. దిస్ ఈజ్ ద పోల్, దిస్ ఈజ్ ఫోకస్ అండ్ దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు నాకు చూడండి, వెన్ ఎవర్ ఐ ప్లేస్ ద ఆబ్జెక్ట్, నేను ఆబ్జెక్ట్ని కనుక సి దగ్గర కనుక పెట్టినాను అనుకోండి, నాకు ఇమేజ్ ఎక్కడ వస్తుందో చెప్పండి? వెన్ ఎవర్ వి ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఓన్లీ. ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే వస్తుంది.
ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే అంటే ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇమేజ్ కూడా ఎక్కడ వచ్చింది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే వచ్చింది. ఇది ఇమేజ్ డిస్టెన్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఏ రియల్ ఆబ్జెక్ట్ టు ఏ రియల్ ఇమేజ్ ఎంత ఉంది? రెండింటి మధ్య 0 డిస్టెన్స్ ఉంది. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ 0. ఆన్సర్ ఈజ్ హౌ మచ్? 0. నెక్స్ట్ క్వశ్చన్ లెట్ వి కన్సిడర్. లెట్ వి గో టు క్వశ్చన్ నెంబర్ 80. 80కి వెళ్ళండి. వాట్ ఈజ్ ఆస్క్డ్ హియర్? The radius of curvature of a concave mirror is 30. R is equal to 30. Then he is asked F is equal to how much? ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారో చెప్పండి. ఇక్కడ R is equal to 30 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. F is equal to అడిగినాడు. R is equal to 30 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. ఏం అడిగినాడు? F వాల్యూ అడిగినాడు. How you will find out? So we have one principle, that is R is equal to 2F అనే ప్రిన్సిపల్ ఉంది కాబట్టి F is equal to ఏమవుతుంది? R/2 అవుతుంది. అంటే 30/2 అవుతుంది. 30/2 అంటే ఎంత వస్తుంది? 15 వస్తుంది. 30/2 అంటే ఎంత వస్తుంది? 15 రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? 15 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80కి ఆన్సర్ ఏంటి? 50. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81 చూడండి. గో టు క్వశ్చన్ నెంబర్ 81. సో ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఏముంది చూడండి. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రియర్ వ్యూ మిర్రర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్? రియర్ వ్యూ మిర్రర్ అంటే ఏంటిది నాన్న? మనకు వెనక వైపు నుంచి వచ్చే వాహనాలను గుర్తుపట్టడానికి ఉపయోగించే మిర్రర్ని రియర్ వ్యూ మిర్రర్ అంటారు. రియర్ వ్యూ మిర్రర్గా దేన్ని యూజ్ చేస్తారు చెప్పండి? కాన్కేవ్ మిర్రరా, కాన్వెక్స్ మిర్రరా? Convex mirror. Answer is what? Convex mirror. Next one, question number 82 చూడండి. What is the image position of the object in the given ray diagram? సో రే డయాగ్రామ్లో ఏం చేసినాడు అని అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్. సో ఇక్కడ నాకు ఎక్కడ పెట్టినాడు అని అంటే నేను రే డయాగ్రామ్ వేస్తా చూడండి. ఇలా రే డయాగ్రామ్ నేను కాపీ పేస్ట్ చేసినాను కానీ అది రాలేదు, ఎందుకు రాలేదేమో. సో ఓకే. సో రే డయాగ్రామ్ చూడండి ఏం చేసినాడంటే దిస్ ఈజ్ పోల్, దిస్ ఈజ్ ఫోకస్, దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టినాడు. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయితే చెప్తారా? వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇమేజ్ మస్ట్ బీ ఫార్మ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. దీనికంటే ఎన్లార్జ్ అవుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ రావడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఎఫ్కి మరియు సికి కనుక పెడితే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ వాట్? బిహైండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83కి వెళ్ళండి. ఏ మిర్రర్ ఈజ్ ఆల్వేజ్ ఫార్మ్స్ అన్ ఎరెక్టెడ్ ఇమేజ్. ఎప్పుడు కూడా ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఎప్పుడు ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ చేస్తుందంటే మనం ఏం చెప్పుకోవాలి? కాన్వెక్స్ మిర్రర్ అనేది మన మైండ్లో రావాలి. ఓకేనా? నెక్స్ట్ డిమినిష్డ్, చిన్న ఇమేజ్ వస్తుంది. వర్చువల్ ఇమేజ్ అంటే వి కాంట్ క్యాచ్ ఆన్ ద స్క్రీన్ మీద పట్టకుండా వస్తుంది. ఫర్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్, ద అబ్జర్వేషన్స్ నోటెడ్ బై ద స్టూడెంట్స్ ఆర్ ఫాలోస్. వాడికి అబ్జర్వేషన్స్ చేసినాడంట స్టూడెంట్. ఏంటియో చూడండి. ఇట్ ఈజ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఒకటోది, మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. The mirror can be used as a rear view mirror. The correct observations are. ఇందులో ఏమవుతుంది? ఎప్పుడు కూడా మ్యాగ్నిఫికేషన్ చిన్న ఇమేజే వస్తుంది కాబట్టి లెస్ దాన్ 1 ఉంటుంది. అదేవిధంగా మిర్రర్ రేర్ వ్యూ మిర్రర్గా కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని రేర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేస్తారు. కాబట్టి 2 and 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ 84th క్వశ్చన్ చూడండి. Where should we keep the object to get a large virtual image with a concave mirror? లార్జ్గా రావాలి, వర్చువల్గా రావాలి, కాన్కేవ్ మిర్రర్లో ఉండాలి. ఎక్కడ పెడితే వస్తుందో చెప్పండి. సో దిస్ ఈజ్ పి, దిస్ ఈజ్ ఎఫ్ అండ్ దిస్ ఈజ్ సి. ఎక్కడ పెడితే వస్తుంది? ఇన్ బిట్వీన్ వాట్? పి అండ్ ఎఫ్కి మధ్యలో కనుక పెడితే విత్ ఇన్ ద మిర్రర్ ఆర్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ అని కూడా అంటాం. విత్ ఇన్ ద మిర్రర్ ఆర్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద మిర్రర్లో ఎన్లార్జ్డ్, ఎరెక్టెడ్ అండ్ వర్చువల్ ఇమేజ్ వస్తుంది.
ఎన్లార్జ్డ్, ఎరెక్టెడ్ అండ్ వర్చువల్ ఇమేజ్ వస్తుంది కాబట్టి ద ఆబ్జెక్ట్ మస్ట్ బి ప్లేస్డ్ బిట్వీన్ వాట్, పి అండ్ ఎఫ్. పీకి ఎఫ్కి మధ్యలో పెడితే ఇది ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది, వర్చువల్ ఇమేజ్ కూడా, అంటే దీన్ని స్క్రీన్ మీద పట్టలేం కదా కాబట్టి వర్చువల్ ఇమేజ్ అవుతుంది. అదేవిధంగా ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద మిర్రర్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద మిర్రర్. సో దట్స్ వై అవర్ ఆప్షన్ ఈజ్ వాట్, డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. Next go to question number 85. What is this 85 question? Once read it. The magnification of an object placed at a distance of 6 centimeters. The magnification of an object is placed at a 6 centimeters in front of concave mirror is -3. So ఒక ఆబ్జెక్ట్ నిలబెట్టినట కాన్కేవ్ మిర్రర్ ముందర 6 సెంటీమీటర్ల డిస్టెన్స్ ముందర పెడితే దాని యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎంతట, -3 అంట. అప్పుడు ఏం అర్థమైంది నీకు అని అడుగుతున్నాడు. సో -3 రావాలంటే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు -v/u. -v/u. ఎమ్ అంటే మ్యాగ్నిఫికేషన్ ఎంత, 3. ఓకే, ఏమన్నాడు, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ 6 సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్, ఓకే, -3 ఈజ్ ఈక్వల్ టు -v/-u, -v/-u, మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్డ్, యూ ఇటు వస్తే ఏమవుతుంది, సో ఇది 6 కదా, 3 2 జా 6 కాబట్టి ఎంత వస్తుంది నాకు, 6 రావడం జరుగుతుంది. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, 6 ఉండాలి, 2 ఉంది కదా, దీన్ని బట్టి ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ ఎంతో చూడండి. సో ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2 centimeters in front of the mirror. The image is formed at a distance of 2 centimeters. The image is formed at a distance of 18 centimeters. The image is formed at a distance of 18 centimeters. The image is formed at a distance of 2 centimeters in front of the mirror, not in the mirror. In the mirror కాదు, in front of the mirror is the correct option.